ఎంటైర్ తెలంగాణ ప్రేక్షకులకు క్రికెట్ అభిమానులకు ఇది ఒక 21 days పండుగ వాతావరణం ఉంటుంది. మీకు తెలుసు ఐపీఎల్లో మ్యాచ్ చూడాలంటే ఎంత కష్టమో, లక్షల మందికి ఎంట్రీ కోసం పోటీ పడతారు. బట్ ఓన్లీ 30,000 మంది అవకాశం, ఇప్పుడు పెద్ద అవకాశం. 21 days ఈ స్టేడియంలో ఇంతమంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మన తెలంగాణ ప్లేయర్స్ తోటి ఐపీఎల్ తరహాలో ఉంటుంది. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, చాలా కాంపిటేటివ్ ఉంటుంది, చాలా బాగా ఆడతారు. అండ్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేస్తున్నాం తెలంగాణ స్టేట్. సార్ ఇప్పుడు ఆల్రెడీ హెచ్సిఏ అండ్ టీజీ20 ఈ చేస్తున్నటువంటి ఏర్పాట్లపై ఎలాంటి సంతృప్తిగా ఉన్నారు కెప్టెన్స్ అండ్ ప్లేయర్స్ అండ్ ఫ్రాంచైజీస్? చాలా సంతృప్తిగా ఉన్నారండి. చాలా థ్యాంక్స్ టు ఫ్రాంచైజీస్, బాగా చూసుకుంటున్నారు. చాలా మేము అనుకోలేదు ఇంత బాగా వాళ్ళు బిడ్ చేసి ఇంత ఇంట్రెస్ట్ తోటి ఇన్వాల్వ్ అవుతారని అనుకోలేదు. వాళ్ళు లిటరల్లీ 14 daysకి వెళ్ళి వాళ్ళని ఒక ఫేమస్ సెలబ్రిటీస్ లాగా ట్రీట్ చేసుకుంటున్నారు. మన ప్లేయర్స్ అందరినీ, జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. రకరకాల గ్రౌండ్స్లలో వాళ్ళు హైర్ చేసుకొని ప్రాక్టీస్ తరఫీజు 10 మంది సిబ్బందితోటి ప్రాక్టీస్ చేయిస్తున్నారు, మ్యాచ్ ఆడిస్తున్నారు, కుక్కబురా బాల్స్ లాంటివి కొనుక్కొని మరీ ఆడిస్తున్నారు. మీకు తెలుసు ఇక్కడ ఈ టోర్నమెంట్లో కుక్కబురా బాల్స్తో ఆడతాము. హాకాయ్ డిఆర్ఎస్ సిస్టమ్ ఉంటుంది. ఎంటైర్ మీరు ఐపీఎల్లో ఎలా ఉంటుందో అదే స్టైల్లో అన్ని స్టాండర్డ్స్ అలాగే ఉంటాయి. సార్ ఓపెనింగ్ ఈవెంట్ కోసం తమన్ మ్యూజిక్ కాన్సెప్ట్ అన్నారు. దాంతోపాటుగా తెలంగాణ సంస్కృతిని ఇక్కడ తెలిపే విధంగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? ఏమైనా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా ఇక్కడ? ఏమైనా బాగుంటుందండి. ఓపెనింగ్ సెరమనీ మీరు చూస్తారు, చాలా బాగుంటుంది. ఎందుకంటే తమన్ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉంది, విజయ్ దేవరకొండ గారు వస్తున్నారు, వివిఎస్ లక్ష్మణ్ గారు ఉంటారు, తర్వాత రకరకాల సెలబ్రిటీస్ వస్తారు. అండ్ మంచి డాన్సెస్ అండ్ మనకు ఈ ఫైర్ క్రాకర్ షో ఉంటుంది, లేజర్ షో ఉంటుంది, డాన్సెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మోర్ దెన్ దట్ మన తెలంగాణ క్రికెటర్స్ ఆడతారు ఒక పెద్ద ప్లాట్ఫామ్లో. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఐపీఎల్ లాంటి ఒక ఈ లీగ్ ఇక్కడ అవుతుంది సార్. ముఖ్యంగా తెలంగాణ క్రికెట్ అభిమానులకి మీరేం చెప్తున్నారు ఈ లీగ్ నిర్వహించడం పట్ల? చాలా సంతోషంగా ఉంది నేను ఈ బాధ్యతలు తీసుకొని చేస్తున్నందుకు. ఎందుకంటే ఒక డ్రీమ్ అందరికీ ఇటువంటి ప్లాట్ఫామ్ ఉండాలని చాలా రోజులకెళ్ళి. ఎందుకంటే మీకు తెలుసు ఐపీఎల్లో కానీ నేషనల్లో కానీ మన తెలంగాణ నుంచి కానీ ఎస్సీఏ నుంచి కానీ ప్లేయర్స్ ఎక్కువ లేరు, ఎక్కువ రికనింగ్లో లేరు. దీంతో ఏంటంటే డెఫినెట్గా ఒక ఎంకరేజింగ్ సైన్ వస్తుంది. నాట్ ఓన్లీ ప్లేయర్స్ అక్కడ ఐపీఎల్కో నేషనల్కో వెళ్ళడమే కాదు, కింది లెవెల్లో బాగా ఆడాలని ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీరు చూస్తారు గేమ్ లెవెలే పెరుగుతుంది తెలంగాణ క్రికెట్లో ఈ ప్లాట్ఫామ్ ఉండడంతో. సార్ ఆల్రెడీ ఇలాంటి లీగ్స్ ఆల్రెడీ మీకు 4 డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ స్క్వాడ్లో అంటే 2 ప్లేయింగ్ లెవెల్లో అన్నారు. సో ఇలాంటివి లీగ్స్ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ లెవెల్ ఐపీఎల్ అండ్ మెయిన్ భారత్ టీమ్కి రిప్రజెంట్ చేయడానికి? చాలా బాగుందండి. ఇది ఫస్ట్ టైం ఎంటైర్ నేషన్లో మనం పెట్టాము ఇది. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ నుంచి ప్లేయర్స్ వస్తేనే మనకు చాలా ఇంట్రెస్ట్ తోటి, కమిట్మెంట్ తోటి, మోర్ కమిట్మెంట్ తోటి ఆడతారు. అండ్ మీకు తెలుసు ఈ మధ్యకాలంలో వచ్చిన ఐపీఎల్ ప్లేయర్స్ చాలామంది డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. సో మేము మినిమం 4 ఇన్ ద స్క్వాడ్లో పెట్టాము, మినిమం 2 ప్లేయింగ్ లెవెల్లో పెట్టాము. డెఫినెట్గా ఒక స్వింగ్ వస్తుంది ఇప్పుడు జిల్లాల క్రికెట్కు. మీరు చూస్తారు నెక్స్ట్ ఇయర్కు జిల్లాల నుంచి ఆడడానికి ఎంతోమంది కుతూహల పడతారు. ఇంతకుముందు జిల్లాల నుంచి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగానో, ట్రైనింగ్ కారణంగానో అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి ఆడేవాళ్ళు ఉన్నారు. అక్కడ under-14, under-16 ఆడి తర్వాత ఒక లెవెల్ స్కిల్ దాటిన తర్వాత ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ వస్తుంది. డెఫినెట్గా వాళ్ళ జిల్లాకు ఆడితేనే ఎక్కువ ఛాన్సెస్ వస్తాయనే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆలోచనతో ఆడతారు. సార్ ఈ లీగ్ని సక్సెస్ చేయడానికి ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు కొన్ని 2 గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. సో ప్రజలందరినీ కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని మీ విధంగా రిక్వెస్ట్ చేస్తారు? కంపల్సరీ అండి, తప్పనిసరి రావాలి. మీకు తెలుసు ఇటువంటి స్టేడియంలో మ్యాచ్లు చూడాలంటే మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇది అవకాశం. ఈ అవకాశంలో మీరు అదే స్టైల్లో గేమ్ ఉంటుంది, ఐపీఎల్ తరహాలోనే గేమ్ అవుతుంది. మీకు అన్ని రకాల మ్యూజిక్ ఉంటుంది, ఆర్జే ఉంటుంది, ప్రోగ్రామ్స్ అలానే ఉంటాయి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. లైట్స్లో ఆడతారు, మన ప్లేయర్స్ ఆడతారు కాబట్టి, మన గేమ్ షురూ కాబట్టి మీరు అందరూ రావాలని